ఇవాళ రైతు బతుకులు మాత్రం బాగుపడలే. చాలా రోజుల తర్వాత స్వామినాథన్ కమిషన్ రైతాంగం విషయంలో స్టడీ చేసి దేశ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో రామచంద్రారెడ్డి గారి కమిషన్ కానీ, జేతి ఘోష్ కమిషన్ కానీ ఇక్కడ కూడా కొన్ని సూచనలు చేసింది. అక్కడ స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఇక్కడ రామచంద్రారెడ్డి జేతి ఘోష్ కమిషన్ కావచ్చు, వీటన్నిటి ఫలితంగా కొంత మార్పు జరిగి రైతుల పట్ల దృష్టి పెట్టడం, రైతు లేకపోతే దేశానికి బువ్వ దొరకదనేటువంటి భావనకు రావడం, ఏదున్నా లేకున్నది కాపాడేటువంటి భావన వచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత కరెంటు కావచ్చు, పంటలకు ఎంఎస్పి కావచ్చు, ఇచ్చిన ఎంఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు, రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు, ఈ మధ్య కాలంలో తెలంగాణలో రైతు బంధు కావచ్చు, మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు, కానీ ఎక్కడో కాడ రైతాంగానికి కొంత వెసులుబాటు కల్పించినటువంటి పద్ధతిలో వాళ్ళు కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలవుతోంది. దేశవ్యాప్తంగా నిబంధనల ప్రకారంగా రైతాంగానికి అంతా ఉంది. మోడీ గారు రాకముందు 1100-1200 రూపాయల లోపు ఉన్నటువంటి ఎంఎస్పి ఇవాళ 2100 పైచీలకు దాదాపు 2200 అయినట్టుంది. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ సవరించారు. అంటే మోడీ గారు రాకముందు ఎంత ఎంఎస్పి ఉండనో ప్యాడీ కానీ, మక్కలకు కానీ, ఇతర పంటలకు కానీ ఇవాళ డబుల్ అయింది. డబుల్ అయినప్పటికి కూడా ఎక్కడో రైతులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా వరదల ముంపు, రాళ్ళ వానలు, అకాల వర్షాలు, డ్రై స్పెల్, కీటకాలు, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రోగం ఇవాళ పత్తికి గులాబీ పురుగు బాధించింది, మక్కకు మొగి పురుగు బాధించింది, ఇవాళ వరి పంటకు కూడా అనేక రకాల తెగులు వచ్చింది. ఇన్నిటినీ భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డుదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో, మరి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకున్నదేమో. మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు, ఇన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడుగా 20 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను, సాధ్యమవుతుందా మీరు అంటున్నారు, ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, రైతాంగానికి సహాయం కానీ మేము హర్షిస్తాం, తప్పు కాదు, కానీ చూసే చెప్తున్నావా, అర్థం చేసి చెప్తున్నావా, అనుభవంతో చెప్తున్నావా, ఓట్ల కోసం చెప్తున్నావా, మోసం చేస్తావా అని చెప్పి అన్నాడు. అడిగిన నేను నాడు పెద్దగా దాని మీద పట్టించుకోలే. ఎందుకంటే అన్నాడు 3 కూడా కేసీఆర్ను ఓడగొట్టాలి, ప్రత్యామ్నాయం వీళ్ళే ఉండాలని చెప్పి ఇలా కోటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, నిరుద్యోగ యువత పాలసీ, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి, ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి, వాళ్ళ దేశ అధ్యక్షుల చేత ఒకటి, ఇట్లా అనేకం ఇచ్చింది, హామీలు ఇచ్చింది.
అందులో ఒక హామీ రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్కండిషనల్, ఏ కండిషన్ లేదు. ఇవాళ ఏ 6 పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించారో, రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారో, ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధగంట గంట అయినా కూడా ఇవాళ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు, అంటే ఆయన ఏమంటాడంటే, ఆయన మాటలు చెప్తా. నేనేమంటున్నా అంటే ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటుండ్రు. ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మడం కాదు, ఇష్టం ఉండదు వాళ్ళకు. నమ్మకపోవడం వేరు. నేను నిజం చెప్పినానుకో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పినానుకో, రేవంత్ రెడ్డి మంచోడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయన కాకపోతే కాబట్టి ఆయన అదే చెప్తారు. అంటే భారత ప్రజానీకం గురించి తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు. ఏమంటాడు ఆయన? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట. అంటే ఎంత అవమానకరం ఇది. బాధ అంత ఏంటంటే, అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానీకం కానీ తెలంగాణ ప్రజానీకం కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. ఇక ఈ మాట అన్న తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి, 66 హామీల గురించి, 420 రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం? మనకన్నా ఉండాలి కొంచెం. ఆయన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజల సైకాలజీ పట్ల, ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత ఉంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి. నాకు తెలుసు, ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు. దబాయింపులకు లేదా అవమానాలకు లేదా హరాస్మెంట్కి గురైతున్న భావన ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాందనే భావిస్తారు. భారత ప్రజానీకం, తెలంగాణ ప్రజలు నీతికి, నిజాయితీకి మాత్రమే పట్టగలుగుతారు తప్ప మోసగాళ్లకు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు. ఇవాళ 2023 ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసినా, నేను రైతు బంద్ ఇచ్చినా, ఈ పథకం పెట్టినా, ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి భావించాలి. కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం, విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొందబెట్టి తీసుకొచ్చి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, ఒక్క రైతాంగం కాదు, తెలంగాణలో ఉంటుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే, మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది. మేము తిరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు అద్దాల మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడవు. ఆహా ఓహో అని చెప్పి పొగిడేవాళ్ళు వస్తేనే ఇష్టపడతారు తప్ప, ముక్కు మీద అయ్యో నువ్వు ఈ మాట అంటివి, ఇది అమలు చేస్తలేవు, అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు, ఈ మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ల కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఎవరైనా మాట్లాడిన అనుకోండి, నీకు ఎక్కడ తెలిసిందా, నువ్వు ఎక్కడ చూసినావా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే
ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, నేను ఏమైనా చేసుకుంటా, బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్గా అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నా ఆయన. తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నవాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుష్కి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది. నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినాం అన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే, అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇవ్వవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస్ పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు. దీని మీద తెలంగాణ రైతాంగం, ఏ 69 లక్షల మంది తెలంగాణ రైతులు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది, మా అప్పుల ఊపి నుంచి బయటపడతాం, మేము ఎగబెట్టిన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణ ఉన్నారనేటువంటి అవమానం పోతుంది అని చెప్పి ఏదైతే ఎదురు చూసిందో వాళ్లకు నిరాశ తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ఈ రేషన్ కార్డు పెట్టినామంటేనే ఇది ఒక అవమానం. రెండవది, ప్రభుత్వ ఉద్యోగి రేషన్ కార్డు ఉండదు, రిటైర్డ్ ఉద్యోగులు రేషన్ కార్డు ఉండదు, ఆర్టీసీ కార్మికులు రేషన్ కార్డు ఉండదు, చివరికి అవుట్సోర్సింగ్లో పనిచేసే 12,000 13,000 ఉద్యోగులు రేషన్ కార్డు ఉండదు, సింగరేణి కార్మికులు రేషన్ కార్డు ఉండదు, రాదు రేషన్ కార్డు. అంటే వీళ్ళందరూ కూడా ఊర్లల్లో 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి కలిగి ఉండి ఆ మట్టిని నమ్ముకొని ఊరిని వదిలిపెట్టలేక, ఆ వ్యవసాయ బంధాన్ని విడిచిపెట్టలేక వ్యవసాయం చేస్తున్నావు. వాళ్ళందరికీ నువ్వు ఎగనామం పెట్టినట్లు లెక్క, అంటే నువ్వు ఇవ్వనట్లు లెక్క. నువ్వు రైతు రుణమాఫీ చేయవు. ఇవాళ అంటున్నారు, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వమని అంటున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ పెద్ద కంపెనీలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తలేవు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్నిటికంటే మిక్కిలి రైతులు కూడా అక్కడక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏవో కారు కొనుక్కోవాలన్నా, కొడుకును అమెరికా పంపించాలన్నా కూడా క్రిసిల్ రేట్ల మీద మాట్లాడుతున్నారు. క్రిసిల్ రేట్స్ అని మాట్లాడుతున్నారు. అంటే బ్యాంకులలో మాకు అకౌంట్లు ఉండాలి, మాకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. 5,000 పే చేస్తారా, 10,000 పే చేస్తారా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారనే పేట నిజమైన భూమిని నమ్ముకున్న రైతులందరికీ కూడా నువ్వు ఎగనామా పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. దీంట్లో నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సరే నీ మాట చాలా స్పష్టంగా అర్థమైపోయింది, మోసం చేసేవాళ్ళని నమ్ముతారు కాబట్టి మోసం చేస్తున్నా నిన్నే నమ్ముతారు, తాత్కాలిక నమ్ముతారు. నేను అడుగుతున్నా, ఏ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తా అని చెప్పినవో, దేవత అని చెప్పినవో, దేవత మీద ప్రమాణం చేసిన మీరు మొన్న జోగులాంబ, మా యాదగిరి నరసింహ, మా వేమరాడ రాజన్న, మా భద్రాద్రి రాముడు, అన్ని దేవతల మీద శివలాల్ మహారాజు అన్ని దేవతల మీద కూడా ప్రమాణం చేసినాం. అంటే నీ మాటకు నమ్మకం పెడతలేరని చివరికి దేవుళ్ళను కూడా అడ్డం పెట్టుకొని చేసినాం. నేను అంటున్నా, తెలంగాణ ప్రజలారా, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కూడా కావచ్చు,
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రైతు రుణమాఫీ గురించి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీరు వినండి. నేను వారు ఎన్నికల ముందు మాట్లాడి ఇంకెంత మాట్లాడంటే మీరు ఎందుకు కడుతున్నారు రుణాలు, ఒకవేళ మీరు ఏమైనా కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ అర్జెంటుగా బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయలు లోన్ తీసుకో. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి. నిజంగానే పుసుకొని నా మాట నమ్మి కనుక తీసుకుంటే కథమైపోతుండే వాళ్ళు. చివరికి రైతులు అక్కడక్కడ రీషెడ్యూల్ చేసుకున్నారు. బ్యాడ్ ఉండద్దు, బ్యాంకుకు బ్యాడ్ అకౌంట్స్ ఉండొద్దని, రైతులు కూడా బ్యాడ్ పేరు రావద్దని చెప్పి మళ్ళీ రాబోయే కాలం రుణం పొందాలన్నా లేకపోతే ఇంకేమైనా కావాలన్నా ఆ క్రిసిల్ రేట్ తగ్గిపోద్దని చెప్పేసి రీషెడ్యూల్ చేసుకుంటారు. రీషెడ్యూల్ చేసుకున్న రైతాంగాన్ని రుణమాఫీ ఉండదు. ఎన్ని నిబంధనలకి ఒక్కదానికే రేషన్ కార్డు కానీ సగం పోయింది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో 20% పోయింది. ఇప్పుడు రైతులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్ పోవాలన్నా, వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, సొంత కాళ్ళ మీద ఏదైనా పెట్టుకోవాలంటే, రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇయ్యము. అట్లా కూడా కట్టింది వాళ్ళు. అంటే రైతులు వాళ్ళ అవసరాల కోసం కట్టిన రుణాలు ఉంటే కూడా నువ్వు పైసలు ఇవ్వవు, రీషెడ్యూల్ చేసుకున్నా కూడా పైసలు ఇవ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధనల పేట అల్లికి అల్లి సున్నకు సున్నా, దేర్ 0. అంటే నువ్వు ఇయ్యవిగా. తెలంగాణ రైతులారా ఆలోచించమని చెప్పుకుంటున్నాను. ఇదే తెలంగాణ రైతాంగానికి కొన్ని హామీలు ఇచ్చిండు. ఎంత మోసం చూడండి. 7 నెలలు కాకముందే 7 రకాల అవతారాలు ఎత్తుతాను ప్రజల్ని. రైతులారా మీకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా. ఆ మాట ఇంకా మరవకముందే వెనకడంటేనో టీవీలు లేవు, వెనకడంటే రికార్డులు లేవు. ఏది రాత్గాయ బాత్గాయ అంటే నడిచింది. రాత్గాయ బాత్గాయ లేదు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం నువ్వేం మాట్లాడినామో బయటికి తీస్తాను. నీ మాటల్లో మళ్ళీ నువ్వు బుకాయించడానికి కూడా ఆస్కారం లేదు. ఇది నా వాయిస్ కాదు, ఇది నాది కాదనే లేదు. చక్కగా బాగా తెచ్చి పెడతాను. ఏం చెప్పినావు? 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన మీరు మొన్న వాళ్ళు వచ్చిన తర్వాత పంటనే తక్కువ. మొట్టమొదటిసారిగా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి. మొన్నటిసారి చాలా సంవత్సరాల తర్వాత 2వ పంట దిగుబడి తక్కువ వచ్చింది. కరెంటు లేక, నీళ్ళు సరిగా మేనేజ్మెంట్ చేయలేక, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఇలా సరైన పంట రాలి. గా పంటకు కూడా 500 రూపాయలు ఇచ్చేటువంటి దమ్ము నీకు లేదు. ఏం చెప్పినావు? గా పంటకు కూడా సన్న వడ్లకు మాత్రమే ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇయ్యం. నీకు తెలుసా? అసలు తెలంగాణ రైతులకు తెలుస్తుంది. ఎండాకాలం పంట 90% దొడ్డు వడ్లు తప్ప సన్న వడ్లు పండించే ప్రసక్తి లేదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు వీళ్ళకి. వర్షాకాలం పంటలో మాత్రమే 5 నెలల పంటలు, 4.5 నెలల పంటలు, 5.5 నెలల పంటలు అయితే తప్ప ఎండాకాలంలో మాత్రం 10 దొడ్డు వాటిలే పండిస్తారు. 4 నెలల పంట వేసుకుంటే తప్ప. ఎందుకంటే రాళ్ళ వాన వస్తుందని, నీళ్ళు అందేయని చెప్పి తక్కువ డ్యూరేషన్ పంటలు వేస్తారు. మొన్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో. అంటే 2వ పంటనే వీళ్ళు కొంటారు. 2వ పంటలో సన్నవాట్లు ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలుసు. ఇవాళ ఒక్కసారి కాదు, ఎప్పుడైనా కూడా ఫస్ట్ పంటలో సన్నవాట్లు తినడం కోసం కొంత ధర పోతుందని చెప్పి ఆశతో ఎక్కువ వేస్తారు. కానీ సెకండ్ పంటలో మాత్రం 95% పైబడి దొడ్డు వాటిలే వేస్తారు. దానికి ఈయన చెప్పిన మాట ఏంటంటే, నేను సన్నవాళ్ళకి ఇస్తా తప్ప దొడ్డు వాళ్ళకి ఇయ్యను. అంటే ఒక ఎకరామం పెట్టేసింది. ఇక ఇయ్యడం లెక్క. ఆ సన్నవాళ్ళు కూడా ఈసారి ఏమైంది, వీళ్ళ ఎంఎస్పి కంటే ఎక్కువ ధరకు అమ్ముకున్న తక్కువ పంట పండింది. కాబట్టి వర్షాకాలంలో పంటే సన్నవడ్లు అనేటివి వాళ్ళు వాడకం కోసం ఫస్ట్ పెట్టుకుంటారు. కొంత వాళ్ళే పట్టించుకొని వాళ్ళ ఇంటి పక్కలకు అటు ఇటు అమ్ముకుంటారు. కొంత ధర మంచిగా వస్తే బయటకు అమ్ముకుంటారు. కొంచెం మాత్రమే మార్కెట్ పోయే ఆస్కారం ఉంటుంది. అంటే సన్నవడ్లు మార్కెట్కు రావు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేది లేదు. ఇది నీ వాలకం. రైతులనే మోసం చేసినంటే, అందుకనే ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇవాళ రైతులు తప్పకుండా కన్నీళ్లు పెడతారు. వాళ్ళు శాపనార్థాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం ఖాయం.
పాపం వాళ్ళు నమ్మిండ్రు. ఈయన పిట్టలతో లెక్క మాట్లాడుతుంటే ఉపన్యాసం ఇస్తుంటే బాగానే మాట్లాడుతుంది కదా అని చెప్పి నమ్మిండ్రు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ యావంతా వాళ్ళ ధ్యాస అంతా వేరే దాని మీద ఉన్నది. మొత్తం ఆగమాగం ఉన్నారు. ఒక్క వర్గం కాదు, ఎవరిని కదిలించినా కూడా ఏడిపోయి ఉన్నది. ఇల్లు కట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు, పర్మిషన్కి పైసలు అడుగుతున్నారని. ఇంజనీరింగ్ కాలేజీలోడు ఏడుస్తూనే ఉన్నాడు, 4 ఏళ్ళ నుంచి మాకు డబ్బులు వస్తలేవు, 4 ఏళ్ళ నుంచి డబ్బులు వస్తలేవు, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, సర్టిఫికేట్ వస్తలేవు. పిల్లలు పీజీలకు పోవాలంటే, పిల్లలు ఉద్యోగం వస్తే బయటికి పోవాలంటే, పిల్లలు అమెరికాకు పోవాలంటే సర్టిఫికేట్ రాకపోతే దేవుడాంట అప్పో సప్పో చేసి పాత అప్పు కడితేనే సర్టిఫికేట్ ఇస్తాడు యజమాని, తప్ప ఎక్కడ సర్టిఫికేట్ ఇస్తలేదు. కనీసం ప్రజలు ఇబ్బంది పడే, నువ్వు పెన్షన్ 2000 రూపాయలు 4000 పంచలేదు, ఓ అర్థం ఉంది, ఇంకో 2 నెలలు ఆగుతారు మా వాళ్ళు. ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఏ నెలలు అవుతుంది ఇవ్వలేదు, ఇంకో 2 నెలలు ఆగుతారు నువ్వు ఇచ్చేదాకా, అదొక అర్థం ఉంది. మా వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ జాగాలో హ్యాండిక్యాప్లకు 6000 ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, ఒక అర్థం ఉంది. కానీ చదువుకున్న పిల్లలకు కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు రాకపోతే పీజీలు ఎట్లా జాయిన్ అవుతారు, బయట దేశాలకు ఎట్లా పోతారు, ఉద్యోగానికి ఎట్లా పోతారు, ఆ సోయని ఉండాలి కదా నీకు. సోయి లేదు నీకు. మీరంతా మళ్ళా వస్తుందో రాదో అని చెప్పి 10 ఏళ్ళు అధికారం లేకపోతే ఆవురారుమన్నట్టుగా ఎక్కడో అక్కడ దండుకుంటుంది తప్ప ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజల జీవితం ఏమైపోతుంది, మనం ఇచ్చిన మేనిఫెస్టో అదొక భగవద్గీతతో సమానం కదా అనేటువంటి భావం లేదు. మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో వచ్చి మాత్రం మాట్లాడుతుంటారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది మాట్లాడతారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నీది రాత్ గయా బాత్ గయా. నీ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం, చిత్తు కాగితం సమానం. అది నీకేం కావాలి, ఎమ్మెల్యేలు కావాలి నీకు, ఓ అగమాగం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతున్నప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది మీరు, ఏ కాంట్రాక్ట్లకు అమ్ముడుపోయింది మీరు, మిమ్మల్ని ప్రజాక్షేత్రం రాళ్ళతో కొట్టి చంపుతారు. అయారాం గయారాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏమని, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే మొత్తం శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పింది సభ్యత్వాన్ని. కానీ చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్ జుట్ల పుట్టినట్టే ఉన్నాడు. ఆయన కనీసం 2/3 వచ్చేదాకా ఆగి 12 మందిని ఒకసారి కలుపుకోడు. కానీ ఎక్కడో అక్కడ కప్తూనే ఉండు. ఆఫీస్కి పోయి కప్తాండ్రు, ఇంటికి పోయి కప్తాండ్రు, పిల్లల్ని పిలిపించుకొని కప్తాండ్రు. నీకు ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకున్నంత యావా ధ్యాస నా రైతు రుణమాఫీ మీద కానీ, నా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ఆడపిల్లలకు 2500 రూపాయలు నెలలకు ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ముసలి తల్లకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి 4000 రూపాయలు వృత్తి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ చిన్నారి ఆడపిల్లలు కాలేజీలో చదువుకునే వాళ్ళకు స్కూటీ ఇచ్చే విషయంలో కానీ నీకు లేదు. నిన్న మొన్న చూసిన నేను పేపర్లో ఇదే ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, నెలకు 7,000 కోట్ల రూపాయల అప్పులకు పోతున్నాయి, అసలు ప్లస్ వడ్డీ కలిస్తే నెలకు 7,000 కోట్ల రూపాయలు పోతున్నాయని చెప్తున్నాడు. తెలియదా నీకు? దేశాన్ని పాలించిన వాళ్ళు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన వాళ్ళు చదువుకోలేదా మీరు? ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రకటించినవా? అని మేము చెప్పినాం. 5,000 రూపాయలు కూడా అదనంగా ఖర్చు పెట్టిన ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల విలువైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో 1,00,000 కోట్ల పైబడి హామీలు ప్రతి సంవత్సరం విధిగా ఇవ్వాల్సి, నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. పెన్షన్ ఒకసారి ఇచ్చిందంటే మళ్ళీ తప్పించుకోవడం లేదు. 500 రూపాయల బోనస్ రైతులకు తప్పించుకోవడం లేదు. ఒక సంవత్సరం ఇచ్చి ఊరుకునేది కాదు అది. 2,500 రూపాయలు ఎవ్రీ మంత్ నువ్వు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. నిరుద్యోగులు 4,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. పెళ్ళిళ్ళు చేసుకునే ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సిందే.
దమ్ము లేదు అంటే మొదలే వైట్ పేపర్ అని పెట్టిండు ఆర్థిక స్థితి మీద. నిన్న కాక మొన్ననేమో 7,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని పెడుతున్నావు. ఈ అప్పు ఉందనే పేరిట ఈ వైట్ పేపర్ల పేరిట తెలంగాణ ప్రజల కళలో మట్టి కొట్టుడు తప్ప నీకు ఇంకోటి లేదు. మీరు మీ మంత్రులు మీ నాయకులు బాగుపడే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ మొత్తం అల్లాడుతున్నారు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల. ఎప్పుడో ఇవాళ మళ్ళొకటి వచ్చింది భూములకు దానికి సంబంధించి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అసైన్ చేయబడ్డ భూములు వాటి 10 ఏళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దాన్ని మంచిగా ప్లాట్ చేసి అమ్ముకున్నారు. నాగార మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 83 అట. ఎప్పుడు ఇందిరాగాంధీ గారు ఇవాళ 2024 వాళ్ళకి అసైన్ చేయబడితే వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాన్ని ప్లాట్ చేసి అమ్ముకున్నారు. మళ్ళీ దాన్ని ఎవరైతే అసైన్ చేయబడ్డ రైతులను మళ్ళీ వాళ్ళు గుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకున్నారు. మళ్ళీ ఈ 10 ఏళ్ళ క్రితం మళ్ళీ అమ్ముకున్నారు వాళ్ళు 60 గజాలు. ఈసారి కొనుక్కున్నారంటే ఎవరంటే భయం వాళ్ళు తెలియదుగా. అప్పుడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనుక్కున్నారు. మొన్న కొనుక్కునేది మాత్రం వంశరాజుల కులము, దొమ్మరోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, బుచ్చగాళ్ళు. ఒక మాట చెప్పాలంటే బుచ్చగాళ్ళు కొనుక్కున్నారు 60 గజాలు. ఎవరు కొనుక్కుంటే మనం కొనుక్కుంటామా? 60 గజాల భూమి 80 గజాల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇలా ఎంఆర్ఓ పోయి నోటీసులు ఇచ్చిండు. రెవెన్యూ మంత్రి గారేమో మేము ఎక్కడ ఇల్లు కూలగొట్టేటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, అట్లాంటి పని చేయమని వారంటారు. కింద మాత్రం ఎంఆర్ఓలు ఆర్డీఓలు విచ్చలవిడిగా విరుచుకపడి బెదిరియాలి, 10 ఇల్లు కూలగొట్టాలి, వీళ్ళపై బేరం పెట్టాలి, ఆ పేదపై వీళ్ళ కాళ్ళ మీద పడాలి, వాళ్ళకి ఇన్ని డబ్బులు సమకూర్చుకోవాలి. ఇది ఎజెండా. దీని కోసం ఉన్నారు తప్ప ఈ ఇచ్చిన హామీలు అమలు చేసే దాంట్లో లేరు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా ఆనాడు అన్కండిషనల్గా ఏదైతే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినావో వెంటనే రైతు రుణమాఫీ చేయాలి, లేకపోతే ప్రజాక్షేత్రంలో నీకు తప్పదు శిక్ష అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ. మేమెందుకు కూలగొడతామండి? అరే మేము పద్ధతులు ఉన్నాం, కూలగొట్టమంటాం మేము. అసలు ఎంత నిబద్ధత ఉన్నాం మేము. ఇక్కడ జైలు కూడా ఇప్పుడు మీకు మహారాష్ట్ర గురించి మాట్లాడుతారు మీరు పదే. మహారాష్ట్రలో ఎన్నికల ముందే మా అలయన్స్ ఉన్నది. ఉద్ధవ్ ఠాక్రే గారితో బీజేపీ పార్టీతో అలయన్స్ ఉన్నది. గెలిచినాం మేము, ప్రజా మ్యాండేట్ పొందినాం. అక్రమంగా కాంగ్రెస్ పార్టీ దానికి మాటలు చెప్పరాదు పోయి వాళ్ళతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు జత కట్టినటువంటి పార్టీతో ఉంటుందా ఉండదా చెప్పండి మీరు. ఆనాడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ జెండాల మీద గెలిచినాం మనం. అనైతికం కాంగ్రెస్ పార్టీతో పోవడం, సిద్ధాంతపరంగా కూడా మనకు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి పెరిగిన పార్టీ ఎట్లా కలుస్తామండి కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి అందులో ఉన్నటువంటి మెజార్టీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీకి వచ్చారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసినాం. అక్రమం జరిగితే సక్రమం చేసింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రైతుల మీద నీకు ప్రశ్న పెట్టాను. నా రైతులు దించి మళ్ళా చేస్తారు అన్నీ అయితే ఉండే. మా అంత ప్రజా పోరాటం చేసిన పార్టీ, దెబ్బతిన్న పార్టీ, జైలుకు పోయిన పార్టీ, కేసులు పెట్టించుకున్న పార్టీ ఎవరు మేమే. చీమలు పుట్టలు పెడితే పాములు జరిగినట్టే మేము కొట్లాడిన కేసీఆర్ వ్యతిరేకంగా పాములు లెక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అవును, ఇప్పుడు నేను ఎంపీని. ఈ ఎంపీ పరిధిలోనే జేఎన్టీ కాలేజ్ కూడా వస్తుంది. జేఎన్టీలో ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ అయింది. సరే నాలాంటి వాడికి శిలాపలకమే సోకులు లేకపోవచ్చు, నాలాంటి వాడు ఇంకా రేవంత్ రెడ్డి పక్క కూర్చోనటువంటి సోకు నాకు లేదు. కానీ పిలవాల్సిన సంస్కారం మాత్రం వాళ్ళకు ఉండాలి. ఎలా ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పేరు ఎవరు కాదు, ముఖ్యమంత్రి పదవి. ఎంపీ ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఎంపీ అది ఒక పదవి. రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డటువంటి పదవులలో ఎవరున్నా కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ నిర్దేశించబడ్డ ప్రకారం అమలు చేయాలి.
అది అమలు చేయకపోతే కేసీఆర్ అమలు చేయకపోతే ఏమైంది అప్పుడు కొట్లాడిండు నన్ను కేసీఆర్ గారు పిలుస్తలేడు నన్ను అప్పుడు లొల్లి పెట్టిండు ఈ కేసీఆర్ని ఏం చేశారు ప్రజలు బొందబెట్టిండు మళ్ళీ ఈయన కూడా గది పడుతుంది ఇవన్నీ రికార్డ్ అవుతాండి మొత్తం ప్రజాక్షేత్రంలో ఈటల రాజేందర్ గారిని జేఎన్టీయూ కాలేజీలో ప్రోటోకాల్ ప్రకారంగా పిలవకపోతే ఇవాళ వాళ్ళకి ఏం కాకపోవచ్చు కానీ ఎక్కడో ప్రజాక్షేత్రంలో రికార్డ్ అయితే ఉంటుంది ఇట్లాంటి రికార్డులు చాలా అయ్యే కథమైపోతారు నేను మొదటి నుంచి చెప్పిన ఈ దేనికైనా కూడా గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్ ఇప్పుడు మాట్లాడుతాను నేను ఇంకా నీకు తెలుసు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడినా కేసీఆర్ గారు గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్ ఉండి మాట్లాడిన చల్లూరులో ఒక సభలో మాట్లాడిన గుర్తుపెట్టుకో చెప్తాను నేను బంద్ తీసుకొని ఒక సంవత్సరం తీసుకొని అన్ని కంప్యూటర్ కొని గరీబ్ పిల్లలకి ఇచ్చినది వేరే విషయం ఇండివిజువల్స్ కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎస్ నేను కూడా అంటున్నా పెట్టు నిబంధన ఇప్పుడైనా రైతుల మా మీద ఒక నిబంధన పెట్టు రైతు బంధు మీద కూడా ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది రైతు బంధు 12,000 రూపాయలు కౌలు రైతుకి ఇస్తా అని చెప్పినావు మీకు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి ఆరు గ్యారంటీలే 66 హామీలే ఇవన్నీ ఎక్కడ చదువుతున్నాయి ఇప్పుడు అది చదవాలంటే ఒక 4 గంటలు 5 గంటలు పడుతుంది కదా మొత్తం